వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్‌లో ఇవాళ సూపర్ హెల్తీ రెసిపీ కొబ్బరి ఉండలైతే తయారు చేస్తున్నాను. ఈ కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 2 కొబ్బరికాయలైతే తీసుకొని కొట్టుకున్నాను. ఈ 2 కొబ్బరికాయలు కొట్టి అందులో నుంచి కొబ్బరి అయితే తీసుకోవాలి. ఈ కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ఉండలు చిన్న పిల్లలకి ఇంకా కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు తింటే ఎముకల్లో బలం అనేది చాలా బావుంటది. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలైతే చేసేస్తున్నాను. చిన్న పిల్లలకి పెడితే వెనకాల బ్లాక్‌గా ఉండేదాన్ని పీల్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి దగ్గు రాకుండా ఉంటది. నార్మల్‌గా తినొచ్చు. కొంచెం జలుబు, దగ్గు కొంచెం చిన్న పిల్లలకి కొంచెం చలి తగిలినా, ఇంకా కొంచెం స్వీట్ తిన్నా కొంతమందికి దగ్గు అనేది, జలుబు అనేది వెంటనే వచ్చేస్తది. చిన్న పిల్లలకి అలాంటి పిల్లలకి అవాయిడ్ చేస్తేనే మంచిది. ఒకవేళ పెట్టాలనుకుంటే వెనకాల పీల్ తీసి కొబ్బరి ఉండలు చేయవచ్చు. కొంచెం తక్కువ బెల్లం అంటే తక్కువ స్వీట్ యాడ్ చేసి ఇస్తే వాళ్ళకి గూడా చాలా మంచిది. నార్మల్‌గా అందరూ తినొచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా మిక్సీ జార్‌లోకైతే తీసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్స్ అయితే పెడదాం ఇప్పుడు. మిక్స్ అయితే అయిపోయింది. ఇలా తురుములాగా వచ్చేసింది. కొబ్బరి పొడి ఇలా అయితే రెడీ అయిపోయింది ఫైనల్‌గా. ఇక్కడ నేను బెల్లం అయితే ముక్కలుగా చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీలో పడితే పేస్ట్ లాగా అయితే వచ్చేస్తది. ఇలా అంటే ఒకే క్వాంటిటీలో ఉంటే పాకం అనేది తీగ పాకం చాలా బాగొస్తది. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలకి 400 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను. జీడిపప్పు గూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలాచీ గూడా పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి. ఇలాచీ నేను దంచుకొని కొబ్బరి పౌడర్‌లో అయితే కలుపుకోవాలి. కొంచెం పౌడర్ లాగా దంచుకొని కచ్చాపచ్చాగా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. కడాయి అనేది కొంచెం మందంగా ఉంటేనే బావుంటది. ఇక్కడ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసుకుందాం ఈ జీడిపప్పుని. బాదం ఉంటే బాదం గూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. జీడిపప్పు ఫ్లేవర్ బావుంటది. ప్లేట్‌లో తీసుకొని ఇప్పుడు కొబ్బరి పౌడర్‌ని ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. ఫ్రై చేసుకోకపోయినా ఏం కాదు. కానీ నెయ్యిలో ఫ్రై చేసుకుంటే కొబ్బరి ఉండలనేవి జ్యూసీగా చాలా బావుంటాయి ఫ్రెండ్స్. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం దొరగా ఫ్రై చేసుకుంటే లడ్డు అనేది చాలా బాగొస్తది. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే తీసుకుందాం. ఈ కొబ్బరి ఉండలు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల్లో బలం అనేది ఉంటది. ఎముకలు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యయితే వేసుకుందాం. కడాయిలో నెయ్యి వేసుకొని బెల్లం అయితే వేసుకుందాం. పాకం చేసుకుందాం. కొంతమంది వాటర్ వేసి నార్మల్ వాటర్ పాకంలాగా చేసుకుంటారు. అలా కాకుండా ఇలా ఒక తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. నెయ్యిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చేసుకుంటే చాలా బావుంటది. అంటే లడ్డు అనేది చాలా జ్యూసీగా చాలా బావుంటది. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తది. బెల్లంని కరగబెట్టుకుందాం. ఒక తీగ పాకం వచ్చే వరకు కరగపెట్టుకోవాలి. మరి ముదురు పాకం వద్దు. ముదురు పాకం అయితే లడ్డు అనేది గట్టిగా అయిపోతది ఫ్రెండ్స్. ఈ విధంగా పాకం తయారు చేసుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఒక తీగ పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొబ్బరి పౌడర్ అయితే వేసుకుందాం. ఈ కొబ్బరి తురుము వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో జీడిపప్పు గూడా వేసుకుందాం. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారా? ఎంత బాగొచ్చిందో కొబ్బరి లడ్డు ఇలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోండి. బయట తీసుకునే లడ్డూల కంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బావుంటది ఫ్రెండ్స్. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత జ్యూసీగా చాలా బావుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఉండలైతే చుట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి అన్నీ. ఈ విధంగా చుట్టుకొని ప్లేట్‌లో అయితే పెట్టేద్దాం. అన్నీ ఈ విధంగానే చుట్టుకోవాలి. వేడి మీద చుట్టుకుంటే అంత బాగా రావు. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత చుట్టుకోవాలి. ఈ విధంగా ఒకే సైజులో చుట్టుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తది.
చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే గదా! ఛానల్ అనేది ముందుకెళ్తది. వ్యూస్ అనేది వస్తాయి గదా! చిన్న చిన్న ఛానల్స్‌కి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డు అయితే చుట్టేసాను అన్నీ. ఎంత జ్యూసీగా, ఆయిలీగా చాలా బావున్నాయి. ఫైనల్‌గా లడ్డు చుట్టడం అయితే అయిపోయింది. ఈ విధంగా ఉండలన్నీ రెడీ జేసుకోవాలి. నేను ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నాను. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకొని తింటే ఉంటది గదా! చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో నెయ్యిలో మనం ఫ్రై చేసాం, జీడిపప్పు వేసాం. కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.